లాయర్ వినవు. ఇలాగైనా అందరికీ న్యాయం జరిపించేది? న్యాయాన్ని అడ్డు పెట్టుకుని పర్సనల్గా శత్రుత్వం చూపిస్తావా? ఒక వ్యక్తిని గుర్తించడంలో తప్పు చేయొచ్చు, కానీ అందరి విషయంలో అలా జరగదు కదా. వెళ్దామా నాన్న? ఏమైంది? ఎవ్రీథింగ్ ఓకే? యా ఓకే. గంగా, ఏమైంది? నువ్వు బానే ఉన్నావుగా? అంతా తెలిసి అర్థం చేసుకున్న తర్వాత కూడా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నానో అర్థం కావడం లేదు. తను అలా చేయలేదని ఒక్కసారి చెప్తే బాగుంటుందనిపిస్తుంది, కానీ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను తన మీద కోపంగా ఉన్నాను, తనని తిడుతూనే ఉన్నాను, కానీ తను వింటూనే ఉండిపోయాడు. నేను తనని ద్వేషిస్తున్నాను, చాలా ద్వేషిస్తున్నాను. ఏడవకు, అంతా సర్దుకుంటుంది. పద, ఇంటికెళ్దాం. ఐఎమ్ ష్యూర్ రిపోర్ట్ సరిగ్గానే ఉంటాయి. అలాగే సుప్రియ కూడా తన హెల్త్ గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదని చెప్పండి. తనని సంతోషంగా ఉంచండి. అలాగే డాక్టర్. ఎక్కువ స్ట్రెస్ తనకి అంత మంచిది కాదని చెప్పండి. ఈ బ్లడ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ల్యాబ్ లో ఇచ్చేసేయండి. రేపు ఉదయం కల్లా మీకు రిపోర్ట్స్ చేతికొచ్చేస్తాయి. ఒకసారి ప్రాబ్లం ఏంటి అని మనకు తెలిసిపోయిందంటే అప్పుడు దానికి వైద్యం తగ్గట్టుగా చేసుకోవచ్చు కదా. ఊరి భగవంతుడా, ఎలాగలా ఆ బాటిల్ చేతికి చిక్కాలి. మీ రెగ్యులర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో ఏవైతే మందులు రాసిచ్చారో వాటిని త్వరగా తీసుకురండి. తనకి రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి. కానీ ఆ ప్రిస్క్రిప్షన్ అయితే నా గదిలో ఉండిపోయింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సామాన్లన్నీ తీసుకొని ఎవరొచ్చారు సుప్రియ? అత్తయ్య, రమేష్ బాబాయ్ వచ్చారు. అమ్మ నా కోసం గిఫ్ట్స్ పంపించారట. అలాగా? నీకోసం పంపించారా? అమ్మ ఏం పంపించిందో చూపించు, నాకు చూపించు. ఇది మావయ్య కోసం షాల్. అమ్మమ్మ, ఇది మీకోసం. చూపించు. అత్తయ్య, మీకోసం చీర. ఏది చూపించు. ఏం చీర ఇది అసలు? బట్ట కూడా బాలేదే. నా కోసం అయితే పర్వాలేదు, మామూలుదైతే సరిపోతుంది, కానీ కనీసం తన వియ్యప్రాలకైనా కాస్త మంచి చీర పంపించి ఉండాల్సింది కదా. చూడు మాధవి, నీకోసం చీర పంపించారట. కాస్త ఏమైనా మంచి చీర పంపించొచ్చు కదా. ఏం చీర పంపించారు అసలు? అబ్బే, సరిగ్గా చెప్పారమ్మగారు. కూతురు అత్తవారింట్లో వాళ్ళకి బాగా ఆలోచించి గిఫ్ట్ పంపించాల్సి ఉంటుంది. కానీ ఆ అమ్మగారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా. నువ్వు చెప్పింది కూడా ఒక విధంగా నిజమే అనిపిస్తోంది ప్రభా. మీరు చీరలు కూడా తెచ్చారా? ఇలా చూడండి. డాలీ అక్క, ఈ చీర బాగుంది. అవును, చాలా బాగుంది. డాలీ అక్క, ఇది నాకు ఎలా ఉందో చూసి చెప్పు. చాలా బాగుంది ఇది నీకు. ఇక నేను దీన్నే వేసుకుంటాను. ఇంకా చీరలు చూపించండి. ఇదిగోండి. బ్లాక్, అది కూడా పండుగ రోజున. గ్రీన్ లో ఏమైనా ఉంటే చూపించండి. ఇదిగోండి, ఇదిగోండి. గ్రీన్ మీద పువ్వులు వచ్చి చాలా బాగున్నాయి కదా. సరే డాలీ, జోయా కోసం ఏదైనా మంచి చీర సెలెక్ట్ చేసి పెట్టు. డోంట్ వరీ ఫాతిమా అమ్మ, మేము చీర, గాజులు, మెహందీ అన్ని చూసుకుంటాం జోయా అక్క కోసం. అల్లరి పిల్లవైపోయావు. మాకు తెలుసులే, చాలా ఆతృతగా తన కోసం వెయిట్ చేస్తున్నావు కదా. ఫాతిమా గారు, మీకోసం కూడా ఏమైనా తీసుకోవచ్చుగా. ఆవిడికి కూడా చూపించండి. అరే గంగక్క, ఇలా కూర్చో. ఈ గాజులు ఏవి బాగున్నాయో చెప్పు. ఇదా లేక ఇదా? ఇది బాగుంది. సుప్రియ, ఈ చీర చాలా బాగుంది. నాకిది బాగా నచ్చింది. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నా తరపున థ్యాంక్స్ చెప్పు. అలాగే. ఆడపిల్లలు ఈ రోజు కోసం ఎదురు చూస్తారు. పండుగ ఎప్పుడొస్తుంది, పుట్టింటి నుంచి కానుకలు ఎప్పుడొస్తాయని. నేను గోవిందయ్య గారికి చెప్పి సామాన్లన్నీ గదిలో పెట్టిస్తాను. ఇదిగో నా చీర కూడా కాస్త నా గదిలో పెట్టమ్మా. అలాగే. నాకు గుర్తుంది, మా చిన్నప్పుడు గంగ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేది. అలాగే గంగ అనేది వాళ్ళ నాన్న బతుకున్నారంటే
తనకి చాలా గిఫ్ట్స్ వచ్చుండేవని. అత్తయ్య, నేను అనుకుంటున్నాను అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొద్దామని. వాళ్ళని చూడాలనిపిస్తోంది నాకు. అరే ఇదేంటి నువ్వు అలా అంటున్నావు? అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళొస్తానని అలా ఎలా వెళ్తావు? మన ఇంట్లో కూడా పండుగ జరుపుకుంటాం కదా. ఆ? అవునమ్మమ్మ, కానీ నాకు చాలా ఆశగా ఉంది వెళ్ళాలని. మిస్ అవుతున్నాను నేను. త్వరగా వచ్చేస్తాను నేను, ప్రామిస్, పక్కా, ప్లీజ్. కానీ సుప్రియ నీకు ఒంట్లో బాలేదు కదా, ఎలా వెళ్ళగలవు? ఈ రోజు నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను అత్తయ్య. నాకేం ప్రాబ్లం లేదు, నేను త్వరగా వచ్చేస్తాను. అమ్మమ్మ, ఐ ప్రామిస్, ప్లీజ్ వెళ్ళనివ్వండి, ప్లీజ్. సరే వెళ్ళు. సాగర్ని కూడా తీసుకెళ్ళు. లేదు లేదు, సాగర్ దింపాల్సిన అవసరమేం లేదు. నేను వెళ్ళొచ్చేస్తాను. తననెందుకు ఇబ్బంది పెట్టడం? సరే గోవిందయ్య గారు, ఈ సామాన్లన్నీ గదిలో పెట్టించండి. నువ్వు తిను, ఎందుకు ఆలోచిస్తున్నావు? తన ఆరోగ్యం బాగుపడిపోయిందే అంటే నేను విషయాన్ని కొంచెమే ఇస్తున్నానా? గంగా, ఈ చీర ఎలా ఉంది? నేను నీకోసమే బాగుంది. తీసుకున్నాను. చాలా బాగుంది. ఇక దాంతో పాటు ఈ గాజులు కూడా. తీసేయి ఈ గాజులు, తీసేయి. నా చెయ్యి వదులు సాగర్, నీకు కూడా దెబ్బ తగులుతుంది. నేను గనుక నీ చేయి వదిలేస్తే నేను ఇచ్చిన ప్రామిస్ కూడా తప్పినట్టే కదా. సారీ గంగక్క, పొరపాటున విరిగిపోయాయి. నీకు తగలలేదు కదా? ఐఎమ్ సో సారీ. తగలేదు కదా గంగా? గంగా, నా బిడ్డకేమీ కాదు కదా? లేదు సుప్రియోద్ర, తనకేమీ కాదు. నువ్వు అసలు కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. అంతా సర్దుకుంటుంది సుప్రియోద్ర. కాస్త త్వరగా తీసుకుని పదండి. త్వరగా రండి, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. డాక్టర్, డాక్టర్, ప్లీజ్ మా సుప్రియని చూడండి. తనకి ఏమైందో తెలియడం లేదు. తను పడిపోయింది, కడుపులో చాలా నొప్పిగా ఉందంటుంది. ఇమీడియట్లీ ఓటీలోకి తీసుకువెళ్ళండి. వెళ్ళండి. డాక్టర్, ఓటకి ఎందుకు? గంగా, నా బిడ్డకి ఏమైంది? లేదు సుప్రియోద్ర, నేను చెప్పాను కదా, ఏమీ కాదు. ధైర్యంగా ఉండు. ఏం కాదు నీ బిడ్డకి, ఏమీ కాదు.